ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. 4 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలుకు వెళ్లారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను రిమాండ్లో ఉన్నారు. అనేక కోణాల్లో ఆయన పోలీసులు ప్రశ్నించనున్నారు. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. అనుశ్రీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని మరి కాసేపట్లో నార్సింగ్ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీ తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే అతని జూనియర్ కొరియోగ్రాఫర్ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటీవల కాలంలో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసి అతను రిమాండ్ తరలించారు. అయితే వారం రోజుల కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా 4 రోజుల కస్టడీకి రంగారెడ్డి కోర్టు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం జానీ మాస్టర్ని రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా 4 రోజుల పాటు విచారిస్తారు. ప్రధానంగా బాధితురాలు స్టేట్మెంట్ ఆధారంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుంచి కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఇదే కేసులో జానీ మాస్టర్ భార్య కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ భార్య ఎవరైతే జానీ మాస్టర్తో కలిసి కూడా నార్సింగ్ నివాసానికి వెళ్ళి బాధితురాలపైన దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి విచారించే అవకాశం ఉంది. మరోపక్క మత మార్పిడికి సంబంధించి కూడా మతం మార్చి వివాహం చేసుకోవాలని ఏదైతే ఒత్తిడి చేశారో దానికి సంబంధించి కూడా విచారించే అవకాశాలు లభిస్తున్నాయి. ఇక అత్యాచారానికి సంబంధించి అంటే మైనర్గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన బాధితురాలకు సంబంధించి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరించే పని ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక బెదిరింపులకు సంబంధించి విషయాన్ని ఎవరికైనా చెప్తే బెదిరిస్తామంటూ కూడా పలుమార్లు బెదిరించాడు, పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను సేకరించబోతా ఉంది నార్సింగ్ పోలీసులు. మరోపక్క ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు అంటే అతను సెట్లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ప్రముఖ కొరియోగ్రాఫర్స్, జూనియర్స్, స్నేహితులు కావచ్చు, ఇతర వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులను కూడా విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాధితురాలు స్టేట్మెంట్ మరోసారి కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకైతే పోక్సో యాక్ట్తో పాటు అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కూడా మరొకసారి నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ని కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా కస్టడీలో విచారణలో భాగంగా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక గదిలో ఉంచి ప్రస్తుతం జానీ మాస్టర్ని విచారించారు. జానీ మాస్టర్తో పాటు అతని భార్య, మరికొందరు ప్రత్యక్ష సాక్షులతో పాటు మరికొంతమంది ఎవరికైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు అయితే ఉన్నారు. మరి కాసేపట్లో ఎవరైతే జానీ మాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నారో అతని కస్టడీకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే నార్సింగ్ పోలీసులు చెంచల్గూడ జైలుకు చేరుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.